దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శిలువ శ్రమల కాల ధ్యానాంశములండి. శుభ శుక్రవారం అండి. 36వ పద్యం అండి. శిలువలో పలికిన 7 మాటలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలోని వచనములండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. నేడు నీవు నాతో కూడా ఉందువని రెండో దొంగతో చెప్పెను. ఇదిగో నీ కుమారుడని, ఇదిగో నీ తల్లి అని ఆదరణిచ్చి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివనెను. మన పాపముల నిమిత్తమే తండ్రి ఎడబాటు బాధతో ఆత్మరక్షణ కొరకై దప్పిగొనుచుండగా క్రీస్తు పరము నుండి దివికి వచ్చి తండ్రి అప్పగించిన బాధ్యత సంపూర్తిగా సమాప్తముగా వించి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను.